హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ్ గారిని. ఏమన్నా అప్డేట్లున్నాయంటే అంటే మీ అందరికి హానెస్ట్‌గా చెప్తున్నా. అయితే ఒక నెల రోజుకి నెల రోజులకి మీకేం అప్డేట్ ఉండదు. బికాజ్ అంత టైం పడతది. సింపుల్‌గా చెప్పాలంటే ప్రొడక్షన్ హౌసెస్‌కి నువ్వు వాళ్ళకి కథ పంపించిన తర్వాత వాళ్ళకి చాలా స్టోరీస్ వస్తాయి. సో, అవి నీకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి లేకపోతే రెస్పాన్స్ రావడానికి చాలా టైం పడతది బేసిక్‌గా. సో, ఇంకా టైంలోనే ఉన్నాం. అండ్ ఇంకోటేందంటే 'డీజే టిల్లు 2' సినిమా వచ్చింది. నేనైతే సినిమా ఆడదనుకున్నాను. బట్ నేనైతే స్టన్ అయ్యా. బికాజ్ ఈ సినిమా చూస్తే నాకు 2 అర్థమయ్యాయి. ఏందంటే నేననుకున్నా అంటే నేనెప్పుడూ అనుకుంటా ఒక సినిమాకి నువ్వు ఎక్కువ ప్రమోషన్ చేయాలి, ఎక్కువ ప్రమోషన్ చేయాలని చెప్పి. అదే 'నాగవంశి' గారు ఐ థింక్ మొన్న 'బార్బెల్'తో ఒక ఇంటర్వ్యూ చేశారు. అంటే సింపుల్‌గా చెప్తానండి. మీరనుకుంటారు ఎందుకు వీడంతా ఇంత ఇంత జూషినాడు, ఇది జూషినాడు అని జెప్పి. బేసిక్‌గా అది తప్పదండి. ఇప్పుడు నేను అంటే చెప్పుకోవడానికి సిగ్గేస్తది గానీ, బట్ నేను ఫ్యాక్ట్‌ని డిలై జేయలేను. నేను పార్ట్ ఆఫ్ జెన్‌జీ. సో, జెన్‌జీ ఐ థింక్ 97 నుండి స్టార్ట్ అయ్యి ఏదో లైక్ 2003, 2004 వరకు అక్కడేదో ఎండ్ అవుతది. అక్కడేదో ఎండ్ అవుతది జనరేషన్. సో, అదేంటంటే మనం సోషల్ మీడియా జనరేషన్. అండ్ దెన్ దాని తర్వాత వచ్చే జనరేషన్ గూడా పూర్తిగా సోషల్ మీడియా జనరేషన్. బట్ కొన్ని తప్పవు. సో, అవన్నీ చూస్తుంటే నీకట్లా అనిపిస్తది. సో, నాగవంశి గారేం చెప్పారంటే, 'టిల్లు' అనే సినిమా అనుకోకుండా బ్లాక్ బస్టర్ అయింది. బట్ ఆ సినిమా ఓటీటీలోకెళ్ళిన తర్వాత, ఆ సినిమా బేసిక్‌గా అందరిలోకెళ్ళిపోయింది. నేనైతే అనుకోను. బికాజ్ నాకు పార్ట్ 1 అంతగా నచ్చలేదు. ఎందుకు అంతగా నచ్చలేదంటే, మేబీ నేనెక్కడ ఉన్నాను. సో, నేను 'టిల్లు' లాంటి వాళ్ళు నేనెప్పుడు చూడలేదు. ఆ బాడీ లాంగ్వేజు, ఆయన మాట్లాడే విధానం అదంతా. అండ్ ఈ మధ్య కాలం తెలంగాణ సినిమాలు చాలా వస్తున్నాయి. 'బలగం' ఇది, అది. చాలామంది ఏం చెప్తారంటే తెలంగాణ యాస వాడితే తెలంగాణ సినిమా కాదు గానీ, అరే! లైక్ వెరీ సింపుల్. అప్పట్లో తెలంగాణ అంటే వాళ్ళొకప్పుడు లైక్ కామెడీ కోసం వాడేవాళ్ళు. మన 'శ్రీహరి' గారు లేకపోతే అంటే బేసిక్‌గా అదే. అప్పుడు తెలంగాణ వాళ్ళంటే అది బేసిక్‌గా కామెడీ. యాస వాడుకొని. ఇప్పుడది మెయిన్ స్ట్రీమ్ కొచ్చింది కాబట్టి ఇప్పుడు అన్నీ అదే స్టైల్‌లో వాళ్ళు జేశారు. 'మ్యాడ్' గానివ్వండి, 'బలగం' గానివ్వండి, 'డీజే టిల్లు' గానివ్వండి, ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' ఈ సినిమాలన్నీ వరుస పెట్టి వచ్చాయి గదా! అవన్నీ. సో, అవన్నీ లైక్ తెలంగాణ అంటే నేనైతే చెప్పా. తెలంగాణ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానికి లైక్ బిగ్ బ్రేక్ త్రూ సినిమా 'పెళ్లి చూపులు'. ఆహ్, దాని తర్వాత మెల్లమెల్లగా అన్నీ ఓ రకంగా చూస్తే ఈవెన్ ఈ నగరానికి ఏమైంది. అంటే ఈ సొల్లంతా చెప్పుకుండగా నేనేం చెప్తున్నానంటే అత్ యూ నో తెలంగాణ ఉండే ఒక ఐ థింక్ ఆ స్టైల్‌లో మాట్లాడడం లేకపోతే అంటే బేసిక్‌గా నేనక్కడ లేను కాబట్టి నాకంత ఎక్స్‌పోజర్ లేదు. అంతే. సో, అటువంటి క్యారెక్టర్స్‌కి బట్ సినిమా ఆల్రెడీ అంటే 2 రోజుల్లో సినిమా బేసిక్‌గా బ్రేక్ ఈవెన్ అయింది. అండ్ అది మామూలు విషయం గాదు. అంటే 2 రోజుల్లో 25,00,00,000 షేర్ వసూలు జేసింది సినిమా. అంటే అది జస్ట్ అంటే ఇది థర్డ్ డే గదా! ఎందుకంటే ఇది సండే రికార్డ్ జేసినాం. ఈరోజు కూడా చాలా పెద్ద పెద్ద కలెక్షన్స్ ఒస్తాయి. ఇది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్‌కెళ్తదనేది అది మేము చెప్పలేము గానీ, నాగవంశి గారు జెప్పేది నిజం. ఏందంటే నువ్వు అండర్ ప్లే చేస్తే మేబీ అంటే అండర్ ప్లే చేస్తే బికాజ్ ట్రైలర్ అది మంచి అంత మంచిగా రెస్పాన్స్ రాలేదు. మంచిగా రెస్పాన్స్ రాకపోయేసరికి అందరం అనుకున్నాం. ఓకే. ఇది మేబీ ఒక లాగ్ ఉంటది, డిలే ఉంటది అదంతా చెప్పే కొద్దీ. సో, అండర్ ప్లే చేసే కొద్దీ ఎవడికి ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. సో, ఇప్పుడు ఒక రకంగా సినిమా ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ ఉందిరా అని చెప్పి ఇప్పుడు అంతలా ఆడుతున్నారు. రెండోదేంటంటే అన్‌డెనయబుల్ ఫ్యాక్టర్. నాకైతే నేను పర్సనల్‌గా చెప్తున్నా. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. నాకైతే ఈ సీక్వెల్స్ నచ్చవు. 'కార్తికేయ 2', 'పుష్ప 2', 'కాంతార 2' నా నా దృష్టిలో అయితే ది ఓన్లీ 2 మూవీస్ ఇప్పటి వరకు. మేము రీసెంట్ టైమ్స్ ఇండియన్ సినిమాల్లో మేము చూసినంత వరకు అంటే 'బాహుబలి' నుండి ఓన్లీ 2 మూవీస్ నాకు జస్టిఫైడ్ అనిపించింది. ఒకటి 'బాహుబలి' రెండోది 'కేజీఎఫ్' ఈ 2 సినిమాలు తప్ప నాకు ఏ సినిమా సీక్వెల్ అనేది జస్టిఫై లేదు. బట్ ఇది సీక్వెల్ సినిమా కాబట్టి ఆ హైప్ ఉండేది. అండ్ ఆ ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ సినిమా అనుకోలేనంత విజయం సాధించింది. సో, ఈ నాకు తెలిసి ఎవరు వినరు. బట్ ఒకవేళ వాళ్ళు వింటున్నారంటే 'డీజే టిల్లు' టీమ్ ఎవరైతే ఉన్నారో సో, సిద్దు గారు, నాగవంశి గారు, డైరెక్టర్ మాలిక్ రామ్ గారు ఎవరైనా సరే మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు. అండ్ సో, అప్పుడప్పుడు ఇండస్ట్రీలో అంటే ఒకప్పుడు ఒకరోజు ఇండస్ట్రీలో మేము గూడా పని చేద్దాం అనుకుంటున్నాం ఒకరోజు.
సో, అది ఇవన్నీ నువ్వు నేర్చుకోగలవు. దీస్ ఆర్ ఆల్ పాఠాలంటారు గదా! సో, ఈ పాఠాల నుండి నువ్వు ఏం నేర్చుకోగలవు అన్నట్టు ఇవి అన్నుంటాయన్నమాట. సో అవే అప్‌డేట్‌లు. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఈరోజు మా 155థ్ ఎపిసోడ్. సో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ సినిమాలు నేను చేద్దాం అనుకున్నా అది ఇంటెన్షన్ కాదు గానీ, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా 'వసంతం' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు. సో, యాజ్ యూజువల్ మన క్రెడిట్స్ చెప్పేద్దాం ఈ సినిమాకి సంస్థ శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్. ఈ సినిమాలో దిస్ మూవీ స్టార్స్ అంటే ఈ సినిమా చాలా మందున్నారు. బట్ నేను ట్రై చేస్తా. వెంకటేష్ గారు, కళ్యాణ్ గారు, ఆర్తి అగర్వాల్ గారు, తనికెళ్ళ భరణి గారు, చంద్రమోహన్ గారు, సూర్య గారు, వైజాగ్ ప్రసాద్ గారు, ఆవతి ప్రసాద్ గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, మన జయ ఆకాష్ గారు, సునీల్ గారు, శివారెడ్డి గారు, హేమ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, విజయభాస్కర్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, అనంత్ గారు, జూనియర్ రేలంగి గారు, రాజశ్రీ గారు, గుండు హనుమంతరావు గారు, దేవి శ్రీ గారు, ప్రసాద్ బాబు గారు, మాస్టర్ తేజ సజ్జా గారు, అదే తేజ సజ్జా ఈ సినిమాలో ఉంటారు. బట్ మాస్టర్ తేజ అంటారు. మాస్టర్ శశాంక్ గారు, బేబీ శ్రీ బేబీ శ్రీహిత అండ్ మన ఇండియన్ క్రికెట్ టీమ్ నుండి ఇది ఫస్ట్ అండ్ ఓన్లీ తెలుగు మూవీ. బీవీఎస్ లక్ష్మణ్ గారికి ఒక స్పెషల్ క్యామియో అపియరెన్స్ ఉంటదనమాట ఒక సీన్‌లో. ఈ సినిమాకి మాటలు రాసేది 'నమో వెంకటేశ' ఫేమ్ చింతపల్లి రామన్న గారు. అయితే ఆయన శ్రీను వైట్ల గారి సినిమాలకి చాలా సినిమాలకి పనిచేశారు. బట్ అది మాత్రం నాకు ప్రత్యేకంగా చింతపల్లి రామన్న గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టింది ఎస్ఏ రాజ్ కుమార్ గారు. మన 'కలిసుందాంరా రాజా', 'నువ్వొస్తావని', 'నిన్నే ప్రేమిస్తా' ఫేమ్ ఎస్ఏ రాజ్ కుమార్ గారు. అండ్ ఈవెన్ నాగార్జున గారి సినిమా కూడా ఉంది కదా! ఏందది 'ఎదురులేని మనిషి' ఆ సినిమా అన్నిట్లికి ఎస్ఏ రాజ్ కుమార్ గారు. ఈ సినిమాకి ర ఆహ్, ఏంటది ఈ సినిమాకి సాహిత్యం రాసింది సాహిత్యమేనా? సా సంగీతమా? లేదు సాహిత్యమేనా అనుకుంటా. సినిమాకి సాహిత్యం రాసింది వేటూరి సుందరరామూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, కులశేఖర్ గారు అండ్ చంద్రబోస్ గారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసింది రాజు గారు. ఎడిటింగ్ చేసేది ద లెజెండరీ మార్తన్ కె వెంకటేష్ గారు. కో డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు గారు. ఈ సినిమాకి నిర్మాతలు ఎన్‌వి ప్రసాద్ గారు అండ్ సనం నాగ అశోక్ కుమార్ గారు. అండ్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసింది తమిళ్‌లో ఆయన ఫేమస్ డైరెక్టర్ విక్రమన్ గారు. అండ్ ఈ సినిమా జూలై 11, 2003 సినిమా విడుదలైంది. ఐ థింక్ సింహాద్రి దగ్గరలో ఈ సినిమా విడుదలైంది. అది మాత్రం నేను తెలుసుకున్నా మొన్న. సో, కంటెక్స్ట్ చెప్పాలంటే నాకు బాగా గుర్తు ఈ సినిమా గురించి. ఇది 2007 సెప్టెంబర్. హ్యాడ్ టు బి. సెప్టెంబర్, అక్టోబర్ నాకు సరిగ్గా గుర్తులేదు ఆ సినిమా ఎప్పుడొచ్చింది గానీ. 2007 సెప్టెంబర్, అక్టోబర్‌లో నేను ఒకరోజు వీడియో స్టోర్‌లో ఉంటే ఎడిసన్ అది న్యూ జెర్సీలో ఉంటది. వీడియో స్టోర్‌కెళ్తే ఆ స్టోర్‌లో బయట డోర్ మీద చిరుత పోస్టర్ కనిపించింది. ఆ 'లవ్ యూ రా' ఒక స్టిల్ నుండి అదే చరణ్ గారు నీళ్ళలో ఉంటారు. దాని తర్వాత ఆ రాఫ్ట్ మీద నేహా శర్మ గారు ఉంటారు. సో, ఆ పోస్టర్ చూశాను. అండ్ దెన్ ఆ సినిమా ఆడుతుందప్పుడు. ఆయన సినిమా గురించి చాలా విన్నానులే. ఎందుకంటే హైపు ఇదంతా అదంతా ఉండే కొద్దీ. సో, ఆ స్టోర్‌కెళ్ళినప్పుడు ఏదో నీట్‌గా ఒక క్యాసెట్ మీద 'వసంతం' అని రాశారు. వెంకటేష్ గారు సినిమా చూడలేదే అని చెప్పి అది తీసుకొని కొనుక్కొని మనం ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసి చూశాను. అప్పట్లో నచ్చింది. అండ్ నేనేదో అనుకున్నా, అరే! ఇది చాలా ఇంట్రెస్టింగ్ సినిమా. ఏదో ఫ్రెండ్‌షిప్ మీద నడుస్తుంది. కానీ పెద్దగా లైక్ ఏం అర్థం చేసుకోలే. అంటే ఏదో చూసా చిన్నప్పుడు నాకేదో నచ్చిందిలే గానీ అప్పట్లో. తర్వాత ఏం చేశానంటే లాక్‌డౌన్ టైమ్‌లో 'ఎస్ఏ రాజ్‌కుమార్' గారి పాటలు మళ్ళీ వింటుంటే ఒక ప్లే లిస్ట్ చేసే కొద్దీ ఈ సినిమా పాటలు నేను మళ్ళీ తెలుసుకున్నా. అరే! బానే ఉన్నాయి గదా! అని చెప్పి సో, ఆ తర్వాత తెలిసింది ఇగ 'సల్లే నీకెవరు' చూసినప్పుడు అంటే అప్పుడు నాకు తెలీదు ఈ పాట. బట్ వాళ్ళందరూ ట్రైన్‌లో కలిసి 'గాలి చెరగాలి' పాడతారు గదా! ఏదో ఒక రీమిక్స్ ట్రైన్‌లో సంగీత గారు, రష్మిక గారు వాళ్ళందరూ. సో, అప్పుడు నాకు తెలిసింది. ఓహో! ఈ సినిమా ఇది 'వసంతం' సినిమాలో నుండి పాట అని నేను ఆ రోజు తెలుసుకున్నా. సో, అప్పుడేమైందంటే దాంతో పాటు వాళ్ళ 'చంద్రమోహన్' గారి మీమ్ ఉంటది కదా! అది కూడా చాలా బాగా ఫేమస్ అయింది. ఆయన నవ్వుతుంటే ఆయన చచ్చిపోతారు అది. దాని తర్వాత మళ్ళీ తెలుసుకున్నా అది ఏ సినిమా అంటే ఈ సినిమా. సో, నేనేమనుకున్నానంటే అరే! వెంకటేష్ గారి సినిమాలు ఇప్పుడు చాలా చేసాం. చాలా రివ్యూ చేసాం. కానీ మరొకసారి చూద్దాం. స్పెషల్ ఎపిసోడ్ 155 నీకు చాలా ఇష్టమైన యాక్టర్ అని చెప్పి ఎందుకంటే వెంకటేష్ గారికి ఇన్ని ఫ్యామిలీ సినిమాలున్నాయి. సో, అన్నీ రివాచ్ చేద్దాం అని జెప్పి. సో, ఒక ముక్కలో జెప్పాలంటే ఈ సినిమా ఆహ్, అంటే నిజం దాచలేనండి. సో, యాహ్! ఆహ్,
రాడ్ రా బాబు! రాడ్ అంటే రాడ్. అసలు నేనెంత తలపట్టుకున్నానంటే అసలు ఏం జూషానురా నాకే అర్థం కాలేదు. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ కంటెక్స్ట్. సో, ఇటు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దాని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎవరికైనా తెలియకపోతే నేను జెప్తా. సో, ఈ సినిమా ఈ సినిమా యాక్చువల్లీ బైలింగ్వల్ అండి. సో, సైమల్టేనియస్‌గా తమిళ్‌లో 'ప్రియమన తోజి' అని ఒక సినిమా ఉందనమాట. వాళ్ళు సైమల్టేనియస్‌గా అంటే ఇందాక చెప్పినట్టు ఆ సినిమాలో వెంకటేష్ గారి పాత్రకి మాధవన్ గారు పెట్టారు. ఆర్తి అగర్వాల్ గారి పాత్రకి ఐ థింక్ జ్యోతిక గారిని పెట్టారు. అండ్ దెన్ కళ్యాణ్ గారి పాత్రకి మన 'ఈశ్వర్' సినిమా శ్రీదేవి విజయ్ కుమార్ గారిని వాళ్ళు పెట్టారన్నమాట. ఫన్నీ విషయం ఏంటంటే ఆ సినిమా తమిళ్‌లో యావరేజు. అది తెలుగులో సూపర్ హిట్ అయిందనమాట. సో, సినిమా జూలై 11థ్ రిలీజ్ అయితే వాళ్ళ ఆడియో జూన్ 14థ్ 2003 రామనాయుడు స్టూడియోస్‌లో వాళ్ళు రిలీజ్ జేశారు. అండ్ వసంతం అంటే ఈ మాట వెంకటేష్ గారే జెప్పారు. వినడానికి నాకు కూడా చాలా షాకింగ్‌గా ఉంది గానీ, బట్ వసంతం యాక్చువల్లీ ఫస్ట్ ఇండియన్ మూవీ అండ్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే తెలుగు సినిమా అనేది ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు బి షాట్ ఇన్ గ్రీస్. ఇప్పటి వరకు అక్కడ ఎవ్వరు వెళ్ళలేదు. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే నాకు అదే అనిపిచ్చింది. గ్రీస్‌లో మికెనోస్ ఐ థింక్ అది అందరికీ తెలిసిందే. అది పెద్ద ఐలాండు. అదే ఆ తెల్ల ఇల్లులుంటాయి గదా! సో, వాళ్ళు అక్కడే షూటింగ్ జేశారు. అదే ఆ పాట. నిన్ను చూడక ముందని తెలియదులే అసలందము ఉంది. ఆ పాటుంది గదా! సో, అది వాళ్ళు మికనోస్‌లో షూటింగ్ జేశారు. సో, మరొకసారి 'వసంతం' అనేది ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు బి షాట్ ఇన్ గ్రీస్. దాని తర్వాత మిగతా పాటలు స్విట్జర్లాండ్ ఇండియా అండ్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే 'అమ్మో అమ్మాయేనా' అదే పాటేంటంటే మన 'ఉమేద్ భవన్ ప్యాలెస్' అది జోధ్‌పూర్‌లో ఉంటది రాజస్థాన్‌లో. అదే మన 'ప్రియాంక చోప్రా' గారు, 'నిక్ జోనస్' వాళ్ళిద్దరూ అక్కడే పెళ్లి చేసుకున్నారు. అదే హోటలు. సో, వాళ్ళు షూటింగ్ చేశారన్నమాట. అండ్ నాకేం తెలిసిందంటే అదే టైంలో 'సింహాద్రి'తో పాటు ఈ సినిమా రిలీజ్ అయింది. ఒక్క నిమిషం నేను కరెక్ట్‌గా చెప్తా మీ అందరికి. 'సింహాద్రి' ఎప్పుడు రిలీజ్ అయిందో నాకు తెలీదు గానీ నేను చెప్తా మీ అందరికి. సో, యాహ్! 'సింహాద్రి' జులై 9థ్ రిలీజ్ అయితే ఈ సినిమా జులై 11థ్ రిలీజ్ అయింది. 'వసంతం.' సో, 'సింహాద్రి'తో రిలీజ్ అయ్యే పాటు స్టిల్ ఈ సినిమా చాలా మంచిగానే ఆడింది. అండ్ యాక్చువల్లీ 'సింహాద్రి' కంటే కొన్ని ఏరియాల్లో చాలా మంచి లాంగ్ రన్ వచ్చింది. కొన్ని దాంట్లో. అండ్ మొత్తానికి తీరా చూస్తే సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా సూపర్ హిట్ అయింది. అండ్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఇంకొన్ని థియేటర్ రికార్డ్స్ ఉన్నాయి. సో, నేను చెప్తా. వైజాగ్ చిత్రాలయ థియేటర్‌లో 112 డేస్ ఆడింది. అండ్ 105 డేస్ గ్రోస్ దాంట్లో 50,00,000 41,000 ఆహ్, 41,000 ఆహ్, ఎనబ్ 700 సారీ యాహ్! ఏడా? కాదు. రూ. 805 అంటే 50,00,000 91 ఏదో ఒకటిరా. బేసిక్‌గా 50.91 లాక్స్ వసూలు చేసింది. 105 డేస్ గ్రోస్‌లో చిత్రలయ థియేటర్‌లో. దాని తర్వాత నైజాంకొచ్చేసరికి హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో 112 డేస్ ఆడింది. 'వీడే' సినిమాతో రిప్లేస్ అయింది. నిజామాబాద్‌లో లలిత మహల్ థియేటర్‌లో 112 డేస్ ఆడింది. ఖమ్మం నర్తకి థియేటర్‌లో 105 డేస్ ఆడింది. కరీంనగర్ 'తీరందాజ్' థియేటర్‌లో 104 డేస్ ఆడింది. వరంగల్ 'రామ్' థియేటర్‌లో 104 డేస్ ఆడింది. 'శివమణి' సినిమాతో రిప్లేస్ అయింది. సో, ఇవన్నీ నైజాంలో. కాకినాడలో అయితే 'ఆనంద్' థియేటర్‌లో 117 డేస్ సినిమా ఆహ్, ఆర్ సారీ 117 డేస్ సినిమా ఓడియమ్మ! కాకినాడ 'ఆనంద్' థియేటర్‌లో సినిమా 117 డేస్ ఆడింది. అండ్ ఆ సినిమా షేర్ అక్కడ 12,00,000 షేర్ వసూలు చేసింది. ఆ థియేటర్ నుండి కాకినాడ 'ఆనంద్' థియేటర్‌లో. ఒక ముక్కలో చెప్పాలంటే డైరెక్ట్ 50 డేస్ సెంటర్సు 88 సెంటర్స్ 88 సెంటర్స్‌లో ఆడింది. మొత్తం షిఫ్ట్ కొడితే 172 సెంటర్సు. సో, 172 సెంటర్స్ షిఫ్టులుగా కొడితే అది మొత్తానికి 100 రోజులు 59 సెంటర్స్‌లో ఆడింది. 'వసంతం' సినిమా. సో, యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అంతకు మించి ఇంకేం లేదు. ఈ సినిమా గురించి చాలా రిసర్చ్ చేయడానికి ట్రై చేశా గానీ, అంతకు మించి ఇంకేం రాలేదు. సో, యాహ్! ఇంకేం చెప్తాం. సో, ఇప్పుడు కథ విషయానికొస్తే వెరీ సింపుల్ అండి. 'అశోక్' ఇది మన 'వెంకటేష్' గారు, 'జూలీ' ఇది మన 'కళ్యాణ్' గారు.
వాళ్ళిద్దరు చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. సో, అశోక్ ఏందంటే ఇండియన్ క్రికెట్ టీమ్ కోసం ఆయన కలలు కంటూ ఉంటారు. అంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ఒక క్రికెట్ ప్లేయరు. అదే మన జూలీ ఒక ఏదో స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తది. సో, వాళ్ళిద్దరు హైదరాబాద్‌లో ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏం ప్రేమ లేదు. జస్ట్ ప్యూర్ ఫ్రెండ్‌షిప్. సో, అశోక్ ఏం చేస్తాడంటే క్రికెట్ ఆహ్, ఎ అప్పుడప్పుడు ప్రాక్టీస్‌కెళ్తాడు, ట్రయల్స్‌కెళ్తాడు ఏదో ఒకటి చేసే కొద్దీ. అది వాడు చేయలేనప్పుడు మన జూలీ అండ్ వాళ్ళ ఫాదర్ సో, మన చంద్రమోహన్ గారితో ఆయన చాలా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఈ విషయం కానీ అశోక్‌కి ఉండే ఒక ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఏదైతే ఉందో, ఇది అశోక్ వాళ్ళ ఫ్యామిలీకి నచ్చదు. ఏందంటే వాడు అర్ధరాత్రి పూట ఫ్రెండ్స్‌తో ఎళ్ళే కొద్దీ మందు తాగుతాడు, లేకపోతే సిగరెట్ కాలుస్తాడు. అండ్ దెన్ అర్ధరాత్రి పూట వాడు ఇంటికొస్తాడనమాట. ఇది స్పెసిఫిక్‌గా ఆయన అన్నయ్య సూర్య గారు ఇది ఆయనకి నచ్చదు. సో, ఒకరోజు జూలీ ఇంట్లో ఉంటే అప్పుడు చంద్రమోహన్ గారొస్తారు. అదే చంద్రమోహన్ గారు, "ఏంటి మీరు నవ్వుతున్నారు? మీరు చెప్తే నేను కూడా నవ్వుతా కదా!" అని చెప్పి అని ఆయన చెప్తూ ఉంటే ఆయన నవ్వుతూ ఆయన చచ్చిపోతారనమాట. సో, ఇప్పుడు జూలీ ఒక అనాథ అయిపోతదనమాట. సో, వాళ్ళ ఇల్లుకి జూలీ ఇల్లుకి వాళ్ళు తాళం వేసేసి, "లేదు నేను చూసుకోలేనని" చెప్పి అక్కడి నుండి బయటకొస్తారు. వాళ్ళేం చెప్తారు సో, ఈ టైంలో అశోక్ ఆమె గార్డియన్‌గా ఉండాలని చెప్పి ఆయన సొంత ఇంటికే తీసుకొస్తారనమాట. సో, అశోక్ వాళ్ళ ఫ్యామిలీ ఇల్లుకి తీసుకొస్తారు. వాళ్ళు ఫస్ట్ ఆళ్ళ ఫ్యామిలీ ఏం జెప్తారంటే, లేదు మాకిష్టం లేదు. అసలు నువ్వే పని పాట లేనివాడివి. ఇప్పుడు నువ్వు ఇంటికి ఎవరో ఒకరు తీసుకొస్తున్నావు. అసలు ఏం జరుగుతది? ఏం జరుగుతది అనుకుంటున్నావు? అని జెప్పి దాని తర్వాత వాడో కండిషన్ బెడతాడు. సరే నీకెంత హక్కుందో ఈ ఇంట్లో ఉండడానికి, నాకు కూడా అంత హక్కుంది. నువ్వు వెళ్ళిపోమంటే నేను వెళ్తా. లేకపోతే నువ్వెళ్ళిపోవాలి. అయితే చెప్పెప్పుడు అని జెప్పి. సో, వాళ్ళేం జేస్తారంటే కొంచెం కోల్డ్‌గా ఉంటారు స్టార్టింగ్‌లో. అంటే మన సీరియల్స్ లెక్క. దాని తర్వాత ఇంకోటండి. నేను తెలుగు సీరియల్స్ చూడను ఫర్ ద లాస్ట్ టైమ్. కానీ వాళ్ళు ఎంత అతిగా, ఎంత ఇల్లాజికల్‌గా ఉంటాయో, స్టూపిడ్‌గా ఉంటాయో నాకు బాగా తెలుసు. ఓకే. సో వాళ్ళేం జేస్తారంటే అశోక్ వాళ్ళ ఫ్యామిలీకి, జూలీకి వాళ్ళ కొంచెం ఇష్టం పెరుగుతదనమాట. అదే వాళ్ళేమనుకుంటారంటే, ఒకరిని బాగా అర్థం జేసుకుంటారు గదా! అని జెప్పి వాళ్ళొకరోజు మీటింగ్ బెడతారు. జూలీని నువ్వు చాలా బాగా అర్థం జేసుకుంటారు గదా! మరి మీ ఇద్దరి మధ్య పెళ్లి అని జెప్పి, ఛ! అలాంటిదేం లేదు. మనం కేవలం మనకుండేది స్నేహం. మన జీవితాంతం ఆ స్నేహం అట్లానే ఉండాలి. మాకు ఎటువంటి ఏం ఫీలింగ్ లేదు డాడీ అని జెప్పి తనికెళ్ళ భరణి గారికి జెప్పి, దాని తర్వాత వాళ్ళు పోతారనమాట. సో, ఒకరోజు ఏమవుతదంటే, వాళ్ళొకరోజు ఏదో పార్క్‌లో ఉంటారు. పార్క్‌లో ఉండే కొద్దీ ఆహ్, ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ ఎళ్లి, దాని తర్వాత ఆ అమ్మాయి ఫ్రేమ్‌లోకొస్తది. దాని తర్వాత ఎళ్ళిపోతది. అండ్ దెన్ ఏమవుతదంటే, ఆయన మళ్ళీ ఇంటికొచ్చి ఆ వీడియో జూసినప్పుడు, అరే! ఈ అమ్మాయి ఎవర్రా? అనే అమ్మాయితో వీడు బేసిక్‌గా ఒక అబ్సెషన్ పెట్టుకుంటాడనమాట. సో, వాడొక రోజు ఆడేదో ట్రైన్ తీసుకుంటే, వేరే ఊరికెళ్తుంటే, వాడు కంపార్ట్మెంట్‌లో వెతుకుతుంటే, వాడు జస్ట్ దాంట్లో కూర్చుంటాడు. ఒక అమ్మాయి పడుకొనుంటది. టాప్ టాప్ అంటే పైన. అదే అమ్మాయి తిరుగుతది. ఓడియమ్మ! ఇదే అమ్మాయినా? నా అదృష్టం చాలా బావుందిరా అని జెప్పి, సో, అమ్మాయి బాత్రూమ్‌కెళ్ళినప్పుడు, అమ్మాయి బ్యాగ్ ఓపెన్ అంటే ఇది మేము అర్థం జేసుకోవాలి. వాళ్ళు జూపియరు గానీ, అమ్మాయి బ్యాగ్ ఓపెన్ జేసి దాంట్లో ఒక క్యాసెట్ బెడతాడు. క్యాసెట్ బెట్టిన తర్వాత ఆ అమ్మాయి క్యాసెట్ వింటది. దాంట్లో ఏందంటే ఒకడేమో 'అమ్మో అమ్మాయేనా' పాట పాడుతూనుంటే, ఈ అమ్మాయి గూడా ఆ పాట పాడినోడికి ఫ్లాట్ అయిపోతదనమాట. ఆ టైంలో వాళ్ళేం చేస్తారంటే అశోక్ వాళ్ళ ఫ్యామిలీ ఈడి కోసం పెళ్లి సంబంధాల కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అండ్ దెన్ వాళ్ళు నందిని ఇంటికెళ్తారనమాట జస్ట్ బై ఛాన్స్. అక్కడ ఏమవుతదంటే, లేదు నాకొద్దు, వద్దు, వద్దు నాకస్సలు ఏం వద్దు అని చెప్పి ఆఖరికి టీది వాళ్ళు కూడా పగలగొడతారనమాట. దాని తర్వాత పగలగొట్టిన తర్వాత ఈ గొంతెక్కడో విందే అని చెప్పి వీడు అమ్మో! అమ్మాయి ఏనా అని పాట పాడితే ఈ అమ్మాయి వింటూ 'కట్టమన్న నెక్స్ట్ సీన్ తలైవా' పాట రాజస్థాను ఎక్కడ్రా అది? 'కట్టమన్న నెక్స్ట్ సీన్ తలైవా' రాజస్థాను పాట, దాని తర్వాత నిశ్చితార్థం, దాని తర్వాత ఈ అమ్మాయి వస్తది. జూలీ ఎంగేజ్‌మెంట్‌కొస్తది. కానీ జూలీకి, అశోక్‌కి ఉండే వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్, క్లోజ్‌నెస్ ఏదైతే ఉందో, ఇది నందిని జూసి ఆమెకి పిచ్చి లేసిపోద్దనమాట. ఏంటి మీరు నా గురించి అట్లా మాట్లాడుతున్నారు. ఆయన నువ్వెవరు పేరు పెట్టి పిలవడానికి అని జెప్పి మొత్తం ఒక యాటిట్యూడ్ చూపిచ్చి ఇంక అంతే అక్కడ ఇంటర్వల్. అప్పుడేమవుతదంటే అశోక్ నందినిని పెళ్లి చేసుకుంటాడు. అండ్ దెన్ ఇనీషియల్‌గా ఆమె ఏం అర్థం చేసుకుంటదంటే, నేను జూలీకి చేసింది చాలా తప్పు. కానీ
ఇప్పుడు మీరు లేక ఇంకెవరు లేరు. అంటే మీరు తప్ప ఆమెకి ఇంకెవరు లేరు. సో, ఇప్పుడు జూలీకి మనం పెళ్లి చేద్దాం అని జెప్పి ఆ ప్రయత్నాలు లేకపోతే ఆ బాధ్యత వీళ్ళు తీసుకుంటారనమాట. సో, అప్పుడేమవుతదంటే ఆహ్, అశోక్ టీమ్‌లో ఆడే కొద్దీ ఆయనకొక రైవల్ ఉంటారనమాట. ఇది మన 'జై ఆకాష్' గారు. మైకేల్ వాడి పేరు. మైకేల్ డిసూజా అని జెప్పి. బేసిక్‌గా వాడు టాలెంట్ లేదు. కానీ అశోక్ గాడికి టాలెంట్ ఉంది. ఓకే. సో, ఈడు చేస్తుంటే ప్రతిసారి వాడు ఓడిపోతూనే ఉంటాడు. అండ్ వాడికి అశోక్ ఇష్టం లేదు. బికాజ్ వాడు మోర్ టాలెంటెడ్. సో, రంజీ ట్రోఫీలో ఆడుతూ, ఆడుతూ ఫైనల్‌గా అశోక్ సెలెక్ట్ అవుతాడు. కానీ వాడు సెలెక్ట్ అయ్యే కొద్దీ వాడికి తెలుసనమాట. ఏంటి మైకేల్ అండ్ జూలీ బేసిక్‌గా వాళ్ళ సంబంధం మైకేల్ వాళ్ళ ఫాదర్‌కి ఇష్టం లేదు. బికాజ్ వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు, ఇన్‌ఫ్లుయెన్షియల్ ఉండే ఒక ఫ్యామిలీ. వాళ్ళ పరువు, ప్రతిష్ట ఇవన్నీ వాళ్ళకి ముఖ్యం అని జెప్పి. సో, అశోక్ వెళ్లి జెప్తాడు. లేదు సార్ మీరు జూలీకి పెళ్లి చేయండి. నేనేదైనా చేశాను సార్ అని జెప్పి మైకేల్ అండ్ జూలీ పెళ్లి జరగాలంటే మీరు ఇండియన్ టీమ్ నుండి మీరు తప్పించుకోవాలి. మీరు తప్పించుకుంటే మైకేల్ సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత వాడు విజయం సాధించిన తర్వాత, దాని తర్వాత మీరు చేయాలి. ఇంకోటేందంటే పెళ్లయిన తర్వాత మీకు జూలీకి ఉండే ఒక స్నేహం ఏదైతే ఉందో, నువ్వు మొత్తం ఎండ్ జేయాలి. దాన్ని బంధం చేయాలి అని జెప్పి, దాని తర్వాత మనోడు ఒప్పుకుంటాడు. అండ్ దెన్ కొన్ని రోజులకి వాడేం చేస్తాడంటే, జూలీకి ఉండే ఒక ఫ్రెండు జూలీని అవమానిస్తూ ఉంటాడు. కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాడు చాలా మీన్‌గా అవుతాడు జూలీకి. ఇది జూలీకి నచ్చదు. సో, జూలీ ఏం చేస్తదంటే అశోక్ ఇంటి నుండి గెంటేసి మైకేల్ ఇంటికెళ్తదనమాట. సో, ఏందంటే ఆహ్, జూలీకి సరే ఇంకోటి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆస్తులన్నీ అమ్ముకొని జూలీకిద్దామని చెప్పి ఈడు బయలుదేరుతాడు. అండ్ ఆస్తులన్నీ అమ్ముకొని మిగతా డబ్బులు ఆమెకిచ్చేసి ముంబైకెళ్ళి అక్కడ ఎవరో ఈయనకి జాబ్ ఇప్పిచ్చారంట. జాబ్ ఇప్పిస్తే వాళ్ళందరూ బయలుదేరుతారు. అండ్ వాళ్ళేం చెప్తారు ఈ విషయం జూలీకి వాళ్ళు చెప్పరనమాట. వాళ్ళ ఇంట్లో సామానంతా సర్దేసుకొని వాళ్ళు ట్రైన్ స్టేషన్‌కెళ్తారు. ట్రైన్ స్టేషన్‌కెళ్ళే కొద్దీ ఆ రోజు ఏదో ఇండియన్ టీమ్‌కి టీవీ మీద ఒక టీవీ ఉంటదనమాట. ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అదే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏందంటే మైకేల్ ఆహ్, యూ నో ఆహ్, మైకేల్ నేనెట్లా సెలెక్ట్ అయ్యాను. కానీ వీటి వీటన్నిటికి కారణం అశోక్. మా డ్యాడీ పెట్టిన కండిషన్ వలన నాకు నచ్చలేక ఇది నాకిష్టం లేదు. ఎందుకంటే ఇంకెవరో పోయిన దానికి నాకేదో ముష్టిచ్చినట్టు మీరు ఇది నాకిస్తున్నారు. అందుకే నాకు నచ్చట్లేదని జెప్పి ఇంకోటి వాళ్ళు ట్రైన్ స్టేషన్‌లో అంటే వాళ్ళకి అంత టైం ఉండి వాళ్ళు చూడడానికి. సో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెంటనే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ నుండి కారెక్కి వాళ్ళు రైల్వే స్టేషన్‌కెళ్తారనమాట. కానీ ఆడ కనిపియడు. కానీ వాళ్ళు చిన్నప్పుడు ఈ అమ్మాయి ఏదో పాట పాడేదనమాట. 'గాలి చిరగాలి' అని ఆమె పాడితే ఈడికి ఇనిపిస్తది. వాళ్ళందరూ కలిసిపోతారు. దాని తర్వాత మనోడు ఇండియన్ టీమ్‌కి సెలెక్ట్ అవుతారు. అండ్ దెన్ అశోక్‌కి పిల్లలు పుడతారు. అండ్ దెన్ వాళ్ళు కూడా జూలీ అండ్ మైకేల్‌కి ఫ్రెండ్స్ అవుతారు. ఇంక అంతే 'శుభం' టైటిల్ గాడు క్లాప్స్ అంతే ఇంటికెళ్ళిపోవడం. ఇది సినిమా కథ ఎవడైనా మర్చిపోతే. సో, ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే అంటే హానెస్ట్‌గా చెప్తున్నానండి. 'వెంకటేష్' గారు ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ డీసెంట్. అంటే మరీ లైక్ గొప్పగేం కాదు. అట్ ద సేమ్ టైమ్ ఆయన బ్యాడ్ పెర్ఫార్మన్స్ అనేది అది చాలా తక్కువ. ఒక వేలు మీద లెక్క పెట్టుకోవచ్చు. అంటే ప్రతి సినిమాలో అండ్ ఈ సినిమాలో కూడా ఒక లైకబుల్ ఫ్యామిలీ గాయ్ ఉంటారు కదా! ఈ సినిమాలో కూడా అదే క్యారెక్టర్. కానీ మన 'వెంకీ' గారి నుండి ఆ కరిజ్మా దాని తర్వాత ఆ కామిక్ టైమింగ్ ఉంటది కదా! మనం అంటే చాలా అలవాటయ్యాం. ఈ సినిమాలో అయితే ఈ నాకైతే కనిపియలేదండి. ఇంకోటేంటంటే, ఒక క్రికెటర్‌గా అది కొంచెం ఫ్రెష్‌గా అనిపించింది ఆయన చూడడం. ఇంకోటి ఐ థింక్ ఎడమ చెయ్యికి ఐ డోంట్ థింక్ వెంకటేష్ గారికి అలవాటుంది. కుడ్ బి రాంగ్. బట్ ఈ సినిమాలో మీరు గమనిస్తే ఆయన క్రికెట్ ఎడమ చేతితో ఆయన ఆడతారనమాట. అది యాజ్ యూజువల్ ఎమోషనల్ సీన్స్‌లో అయితే వెంకటేష్ గారు చింపేశారు. నెక్స్ట్ 'ఆర్తి అగర్వాల్' గారు ఈ సినిమాల్లో ఐ థింక్ మోస్ట్ కాంప్లెక్స్ అండ్ రేంజ్ ఉన్న క్యారెక్టర్. ఆమె అద్భుతంగా జేసింది. చాలా అంటే చాలా అద్భుతంగా చేసింది. బికాజ్ ఆమెకి ఈ సినిమాలో షీ ఈస్ బేసిక్‌లీ టార్న్ అనమాట. టార్న్ ఏందంటే ఆమె మొగుడు ప్రేమ గావాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నో జూలీకి అసలు ఎందుకు ఈ అమ్మాయి మన కాపురం మధ్యన ఈ అమ్మాయి ఎందుకొస్తుంది అని జెప్పి ఈ 2 పాయింట్ల మీద ఈమె లైక్ కన్‌ఫ్యూజ్ గాదు గానీ, ఈ టెన్షన్‌లో ఉండే ఉంటదనమాట. సో, అది 'ఆర్తి అగర్వాల్' గారు ఆమె పెర్ఫార్మన్స్‌లో ముఖ్యంగా ఆమె కళ్ళల్లో దాని తర్వాత ఆమె రియాక్షన్స్ ఇస్తది గదా! ఈ సినిమాలో
ఎక్సలెంట్‌గా జేసింది. అసలు ఆమె పెర్ఫార్మన్సు ఇరగదీసిందంతే. నెక్స్టు 'కళ్యాణి' గారు ఆమె చాలా మంచిగా జేసింది. అండ్ ఎమోషనల్ సీన్స్‌లో గూడా ఆమె చాలా ఇరగదీసింది. అండ్ ముఖ్యంగా నాకు 'కళ్యాణి' గారిలో ఏమిష్టం అంటే కొన్ని యాక్టర్‌లు జూసినప్పుడు అరే! ఈ పాత్ర ఎట్లున్నా సరే వీళ్ళు బానే జేశారు గదా! నాకు అట్లానే అనిపిస్తుంది 'కళ్యాణి' గారిని జూసినప్పుడు. ఎందుకంటే ఆమెకి చాలా ఒక వెరీ ఫ్రెండ్లీ అండ్ ఒక వార్మ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది గాబట్టి నాకట్లా అనిపిచ్చింది. అండ్ సేమ్ ఆమెకి ఏం కావాలి? అశోక్ ఫ్రెండ్‌షిప్ కావాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ జస్ట్ బేసిక్‌గా ఆమె స్నేహానికి ఏవి అవ్వకూడదు. సో, ఆ భయంతో అట్లా నటిస్తూ ఉంటది. అండ్ ఆమె మరొకసారి అద్భుతంగా జేసింది. వెంకటేష్ గారితో ఆమె కెమిస్ట్రీ అది గూడా చాలా అంటే చాలా బావుంది. ఆహ్, వీళ్ళు తప్పితే మిగతా క్యాస్ట్ గురించి మాట్లాడుకోవడానికి అసలు పెద్దగా ఏం లేదు బేసిక్‌గా. అంటే 'ఆకాష్' గారు పర్వాలేదు యాస్ మైకేల్ అందులో 'ఆర్తి ప్రసాద్' గారు టిపికల్ రిచ్ ఫాదర్ రా. టిపికల్ రిచ్ ఫాదర్. ఏందంటే, నాకేం అవసరం ఏంటంటే, డబ్బు, పరువు, ప్రతిష్ట ఇవి తప్ప నాకేదొద్దరా. ఆ! అట్లానే ఆళ్ళు నటిస్తారు. సో, చాలా యాక్యురేట్‌గా చేశారు. 'సూర్య' గారు, 'తనికెళ్ళ భరణి' గారు, 'హేమ' గారు దే ఆర్ ఓకే. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి 'సునీల్' గారు, 'శివారెడ్డి' గారు, 'ధర్మప్ప' గారు ఆ కామెడీ ట్రాక్ అయితే నెత్తి పట్టుకున్నానురా. క్రింజ్ మ్యాక్స్. 'సునీల్' గారైతే కొన్ని సీన్‌లో అప్పుడు కొన్ని డైలాగులు పేలాయి గానీ, ఓవరాల్ అయితే అసలు ఎంత పిచ్చ లైట్ అంటే అంత పిచ్చ లైటు. అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. సో, యాహ్! దట్ ఈస్ అది యాక్టింగ్ గురించి. ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ అంటే రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే అంటే ఈ సినిమా అనేది ఇంటెన్షనల్ గాదు గానీ, ఇది బ్యాక్ టు బ్యాక్ సినిమాలయ్యాయనమాట. అంటే స్నేహంతో ఆహ్, స్ స్నేహం అంటే బేస్డ్ ఆన్ ఫ్రెండ్‌షిప్, బేస్డ్ ఆన్ స్నేహం. ఇది సేమ్ టైప్ ఆఫ్ సినిమా లైక్ 'నువ్వే కావాలి.' కానీ 'నువ్వే కావాలి'లో ఉండేది ఈ సినిమాలో ఏమి లేవు. 'నువ్వే కావాలి'లో అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్, అద్భుతమైన పేసింగ్, ముఖ్యంగా విపరీతమైన ఎమోషన్. 'వసంతంకి' ఏమీ లేదు. నీకు పిచ్చ బోర్ కొడతారా జ బాత్రూమ్‌కెళ్ళి జండు బామ్ ఎక్కడుందో నేను జూసుకున్నా. ఓకే. సో, సింపుల్‌గా చెప్తా. జూలీ అండ్ అశోక్ చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఆమె మతం గురించి గూడా ఈయన గౌరవం ఇస్తారు. అండ్ యూ నో ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమా రివాచ్ చేసే కొద్దీ నాకేది ఎక్కలేదురా. అసలు ఎంత వరస్ట్‌గా నాకనిపించిందంటే అంత వరస్ట్‌గా అనిపించింది. ఇంకోటేందంటే సీ ఈ సినిమాకి అప్పుడప్పుడు వస్తూ ఉంటా. ఇంటెన్షనల్ గాదు గానీ అంటే బేసిక్‌గా ఆ సినిమాలో అంత బ్రిలియంట్‌గా జేశారు గాబట్టి నాకదే లైక్ మైల్ స్టోన్. నాకదే స్టాండర్డ్ అనమాట. సో, ఈ సినిమాలో అశోక్ అనే వారు ఓకే. వాడొక క్రికెటర్ అవుదాం అనుకుంటున్నాడు. బట్ వాడేం జేస్తాడు, వాడి ఫ్రెండ్స్‌తో ఆడు దమ్ము కొడతాడు, ఆడు తాగుతాడు. అంటే అర్ధరాత్రి పూట వాడొస్తాడు. ఈ విషయం ఆడికి ఫ్యామిలీకి ఇష్టం లేదు. పోనీ దీని గురించి వాళ్ళేమి జెప్తారంటే, లేదు ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళేదో సీరియల్ లెక్క క్యారెక్టర్స్‌లా వాళ్ళందరూ బిహేవ్ జేస్తారు. ఇది వాళ్ళసలు ఎక్స్‌ప్లోర్ జేయలేదు. అండ్ ఇది చాలా అతిగా ఉంటది అని ఇదే జెప్పా గదా! ఒక సీరియల్ లెక్క ఉంటది. వాళ్ళకేందంటే వాళ్ళకి ఆబ్వియస్‌గా వాళ్ళకి ఇబ్బందిగుంటది. వాళ్ళకి చిరాకొస్తుంది. ఏందంటే వీడేంటి వీడు అర్ధరాత్రి పూట రావడం, లేకపోతే ఈ వేషాలు వాళ్ళు జేయడం. బట్ ఇది వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా ఎఫెక్ట్ చేశా అనేది వాళ్ళేది ఇన్ డెప్త్‌గా వాళ్ళేది ఎక్స్‌ప్లోర్ జేయలేదు. ఇంకోటేందంటే ఈ సినిమా గురించి నేనెందుకు మళ్ళీ తీసుకొస్తున్నానంటే బికాజ్ సినిమా అంత బావుంది గాబట్టి. ఓకే. ఇదే యాంగిలు ఆడవారి మాటలకు అద్దారు వేరులే. 'కోట' గారిది అండ్ 'వెంకటేష్' గారిది ఎంత బ్రిలియంట్‌గా వాళ్ళు జేశారంటే, ఓకే. దాంట్లో వాళ్ళేం జేస్తారు సేమ్ ఏందంటే, ఒక అంటే ఈ సినిమాలో ఆయనకు ఉద్యోగం లేదనేది గాదు. బట్ ఇప్పుడు క్రికెట్ ట్రయల్స్ అనేవి పోనీ అదైనా వాళ్ళు జూపిచ్చుంటే నేను అర్థం జేసుకునేవాడిని గానీ, వాళ్ళసలు జూపియర్రా. క్రికెట్టు నీకు స్టార్టింగ్‌లో వస్తది, లాస్ట్‌లో వస్తది. దాని తర్వాత 'వివిఎస్ లక్ష్మణ్' గారితో ఓ సీన్ ఉంటది. అది తప్పితే ఇంకేం లేదు సీన్‌లు. ఓకే. అండ్ సారీ ఇంకేం లేదు సినిమాలో. సో, ఆడవారి మాటలకు అద్దరు వేళ్ళే వాళ్ళేం జూపిస్తారు, ఒక మనిషి ఉంటాడు. వాడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. వాడు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళి ఆడు తాగుతాడు. ఆ! దమ్ము కొడతాడు, అన్నీ జేస్తాడు. అండ్ వాడు అర్ధరాత్రి పూట వాడు పని జేసే నాన్నగారి మీద వాడు ఆధార్ మీద అంటే వాడు ఆయన మీద ఆధారపడి ఓకే. అట్లా టైము వాడు వేస్ట్ జేసినావు అంటాడు.
అది 'కోటా' గారికి ఎట్లా ఎఫెక్ట్ చేశారనేది ఆ సినిమాలో బ్రిలియంట్‌గా చూపిచ్చారు. మాస్టర్ పీస్ లెవెల్‌లో చూపిచ్చారు. నీకెంత ఎక్కుతదంటే అంత ఎక్కుతది. ఇక్కడైతే వాళ్ళేం చేయలేదురా. ఏమి చేయలేదు. ఇంకోటేందంటే సినిమా అంటే ఇది క్రింజ్ అనాలా? లేకపోతే ఇల్లాజికల్ సీన్స్ అనాలా? నాకర్థం కాదు గానీ, సో, మా ఫ్రెండ్ ఉంటారు. ఇది ఆయన ఎంటున్నారో నాకు తెలీదు గానీ, ఆయన పేరు అంటే ఫ్రెండ్ అన్నాను గానీ తెలిసిన ఆయన గురించి చెప్తా. ఆయన పేరు 'తేజ.' ఓకే. ఆయన అంటే ఆయన ఫ్యానిజం గురించి ఎందుకులే గానీ, మీరేదో అనుకుంటారు. బట్ సో, ఈయన 'తేజ' ఆయనేం చెప్తారంటే, నాకు 'వెంకటేష్' సినిమాలు చాలా ఇష్టం. కానీ, 'వెంకటేష్' సినిమాల్లో నాకేది నచ్చదంటే, అన్ని సినిమాలు మీరు గమనిస్తే చాలా అవమానం ఉంటది. ఆ అవమా ఆ అవమానమే అది ఒక ఎమోషన్‌ని జనరేట్ జేస్తది. ఈ సినిమాలు గూడా అంతేరా! అరే! ఎమోషన్ జనరేట్ జేయడానికి మనం అవమానం జేద్దాం అని జెప్పి. సో, ఫస్ట్ సీన్ ఏందంటే నాకెంత ఇల్లాజిక్ అంటే ఏందో మేబీ అట్లా అవుతది గానీ జస్ట్ ఎంత కామెడీగా ఉంటదో అంటే వాళ్ళు తీసే విధానం గురించి జెప్తున్నా. చంద్రమోహన్ గారు ఇంటికొస్తారు. "అరే! ఏంటి మీరు నవ్వుతున్నారు? నేను గూడా నవ్వుతానని" జెప్పి ఆయన స్టార్ట్ జేస్తారు. స్టార్ట్ జేస్తే ఈయన నవ్వడం స్టార్ట్ జేస్తే ఈయన చచ్చిపోతారు దాని మధ్యలో. అంటే ఇదెంత సడెన్‌గా ఎంత ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్‌కొస్తదంటే నాన్ సింక్‌లా ఆయన అట్లా చచ్చిపోతే అండ్ దెన్ ఆయన చచ్చిపోయినప్పుడు నేనేదో ఎమోషన్ ఫీల్ అవ్వాలి గదా! నేను బొచ్చు కూడా ఫీల్ అవ్వలే. అసలు ఎందుకొచ్చాడు? ఎందుకు అంటే పోనీలే ఓకే. నవ్వుతున్నాడు. దాని తర్వాత అంతేనా? అంతేనా చచ్చిపోయాడా? అంతే అంతకు మించి ఇంకేం లేదు. ఎంతో కామెడీ లెక్క ఉంటదంటే అది కామెడీ లెక్క ఉండదు. రెండోదేంటంటే ఓకే. ఇందాకడ చెప్పాను. 'వెంకటేష్' గారికి ఉద్యోగం లేదు. లేకపోతే క్రికెట్ టీమ్ కోసం ట్రై చేసారు. ఓకే. అది పక్కన పెట్టు. సంబంధాల కోసం చూస్తున్నారంటే తమ్ముడు కోసం సంబంధాలు చూసినామంటే వాళ్ళొక ఫోటో ఎత్తారు. కానీ ఎవరి కోసం వాళ్ళు చూసినారో వాళ్ళు చెప్పరు. దాని తర్వాత వీడేమనుకుంటాడు, వీడి కోసం పెళ్లి చూపులని వాడనుకుంటాడు. వాడు పెళ్లి చూపులకెళ్తారు. వాళ్ళేం చేస్తారంటే, అమ్మ పెళ్ళికొడుక్కి కాఫీ పెట్టమ్మా అని చెప్పి వెంకటేష్‌కి ఇంకో తమ్ముడుంటారు చూడు వాడికి పెడతారు. వీడికి అవమానం వీడికి అవమానం జరిగిద్ది. వాళ్ళు బయటకొస్తారు. దాని తర్వాత టనకెల భరణి గారొస్తారు. "అరే! సారీరా నిజంగానే నాకు తెలీదురా. అరే! నీ కోసమే అంటే తమ్ముడి కోసం పెళ్లి చూపులు అనుకోలేదు. నిజంగానే నీకోసం అనుకున్నానురా" అని చెప్పి, "ఆ! పర్వాలేదు డాడీ" అని చెప్పి ఆడెళ్ళిపోద్ది. అదంతా పిచ్చ కామెడీగా ఉంటది. దాని తర్వాత బీజీఎం గూడా వస్తది. అమ్మా! అది జస్ట్ ఎంత క్రింజ్, క్రింజు దాంతో పాటు ఇల్లాజికల్ ఇది. మూడోదేంటంటే వాడేదో ఫోటో తీసుకుంటే వాడు వీడియో చూస్తాడు కదా! అమ్మాయి 'ఆర్తి అగర్వాల్‌ని.' ఆ తర్వాత ప్రేమలో పడతాడు. అండ్ దెన్ అదే అమ్మాయి ట్రైన్ మీద కనిపిస్తే లిటరల్‌గా అమ్మాయి బాత్రూమ్‌కెళ్తే ఆ అమ్మాయి బ్యాగ్ తీసి దాంట్లో క్యాషెట్ పెట్టి అమ్మాయి అంటే పని చేయకుండగా బట్టలు సర్దేసుకొని నువ్వు ఇంటికొచ్చి ఆ! అదే క్యాసెట్ విని ఈడి కోసం పడిపోతది. అరె! నాకు అర్థం కాదురా! ఇప్పుడు నేనొకటే చెప్తా. ఇప్పుడు నువ్వు ట్రైన్ మీద లేకపోతే నువ్వు ఏదైనా ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నావనుకో, నీ బ్యాగు నీకు పర్మిషన్ లేకుండగా ఎవడైనా తెరిస్తే, దాంట్లో ఎవడైనా పెడితే నీకు అట్లుంటది. నీ నీ కాలదు గదా! ఈ అమ్మాయి కాలకుండగా ఓహ్! వాళ్ళేదో క్యాసెట్ పెట్టారు గదా! పెట్టి విందామే అని జెప్పి అరె! నిన్ననాలా లేకపోతే అంటే నీ బుర్రలే అంటే నీకు బుర్ర లేకపోతే నేనేం జేయాలిరా? నాకు అట్లాను. అండ్ దెన్ ఇంకోటేందంటే వాడు పెళ్లి చూపులకెళ్తాడు గదా! అమ్మాయి వాయిస్ ఇంటే, వాడు పాట పాడడం స్టార్ట్ చేసాడురా. ఆ తర్వాత అమ్మాయి చూస్తది. ఒరేయ్! ఇప్పుడే కదరా నువ్వు కాఫీ మగ్గులు ఇసిరావు. అవన్నీ పగిలిపోయే దాంట్లో. దాని తర్వాత వాళ్ళొచ్చి కట్టపన్న నెక్స్ట్ సీన్ తలైవా మన 'అమ్మో అమ్మాయేనా' పాట. దాని తర్వాత ఇది అన్నిట్లికి హైలైట్. ఈ 2 సీన్‌లు. అసలు ఈ థ్రెడ్ ఎంత అతిగా, ఎంత క్రింజ్ అంటే అసలు అమ్మాయి 'ఆర్తి అగర్వాల్' వాళ్ళ చెల్లెలొస్తారు. ఏంటమ్మా నువ్వేదో వాడేదో ఆ! అసలు ఎవడాడు? ఆడేదో వాడు చాలా వాడు తక్కువ స్థాయోడు. అసలు ఏంది అని జెప్పి. సో, ఏందంటే వాళ్ళు, వాళ్ళు పెళ్ళికొచ్చినప్పుడు వాళ్ళసలు గమనించరు. లైక్ వాళ్ళని ఆశీర్వదించడానికి వాళ్ళ అక్క, వాళ్ళ బావ. దాని తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు పెళ్ళికి ఏదో ఒక ఫంక్షన్ ఉంటే వీళ్ళొస్తారు పెళ్ళైన కొత్తలో. సో, 'ఆర్తి అగర్వాల్' గారు, 'వెంకటేష్' గారు. ఒరేయ్! వాళ్ళిద్దరు తిండి తింటుంటే, "ఏంటి సిగ్గులేదా? ఆ! నీకు ఇట్లా నీకు అర్హత లేని వోళ్ళు, స్థాయి లేని వోళ్ళు ఏంటి ఇక్కడ కూర్చున్నారు? వెళ్ళిపో" అని జెప్పి ఒరేయ్! నాకర్థం గాదురా!
ఒరేయ్! తినేటప్పుడు కూడా నువ్వు అవమానం చేయాలేందిరా? ఒరేయ్! నీకేం వచ్చిందిరా పోయే కాలం నాకర్థం కాదు. అరె! నీకేం ఎంత తిక్కగుంటదంటే తిక్కగుంటది. దాని తర్వాత 'ఆరతి అగర్వాల్' ఎలివేషన్ కూడా ఇస్తది. ఏందంటే, మా ఆయన గురించి అసలు నీకేం తెలుసు? నువ్వు ఓన్లీ స్థాయి, డబ్బు గురించి ఆలోచిస్తావు. కానీ అరే! సాటి మనిషి కూడా తిండి తినలేరా? అంటే నాకు కూడా సేమ్ ఫీలింగ్ 'ఆరతి అగర్వాల్' గారు చెప్పేది నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. అసలు ఏం సినిమారా బాబు! అసలు ఆ సీనయితే ఎంత క్రింజ్, ఎంత ఇల్లాజికల్ అయితే అంతకంటే అతి. నేను అంటే ఈ రివాజ్ చేసే కొద్దీ ఇంతకంటే అతి నేనొక సినిమాలో చూడలేదురా. దాని తర్వాత వాడు ఫ్రెండ్స్ ఉంటారు. పెళ్లైన కొత్తలో తర్వాత అరె! ఒకసారి ఇంటికి తీసుకెళ్ళలేదురా అని చెప్పి ఆడొస్తాడు. ఆ అమ్మాయి కావాలనే వాళ్ళ భార్య ముడుసులన్నీ బయట పెడతాడు. ఈడికేమి లేకుండగా అన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వీళ్ళనుకుంటారు. ఒరేయ్! మనిషైన వాడు ఇంత తింటాడురా అని జెప్పి వాళ్ళెళ్ళిపోతారు. అంటే ఇది ఫన్నీగుండాలి మేమనుకుంటాం. కానీ అది ఎంత క్రింజ్ వర్ది అంటే అంత క్రింజ్ వర్ది. అసలు ఫన్నీయే గాదు. అండ్ దెన్ ఇంకోటేందంటే 'ఆవతి ప్రసాద్' గారు ఈయనకి ఒక ఏంటది ఒక ఎలా జెప్పాలి? ఈయనకి ఒక లంచం ఇస్తారనమాట. ఏందంటే, "మీరు అక్కడి నుండి వెళ్ళండి. ఇది జరగాలంటే మీరు ఇది జేయాలి." అంటే బేసిక్‌గా ఒక బెదిరింపు అంటే బెదిరింపు కాదు. ఇదొక కండిషన్ అనమాట. అంటే ఇటువంటి కండిషన్‌లు పెట్టేవాళ్ళు అసలు యాడుంటార్రా? నాకర్థం కాదు. అసలు నేనైతే ఎప్పుడు కలవలేదు. అది మాత్రం నేను చెప్తున్నా. అది జస్ట్ లైక్ 'నువ్వు నేను' మూవీ. ఆ సినిమాలో వైజాగ్ ప్రసాద్ గారు క్యారెక్టర్ ఎంత అతిగా ఉంటదో, ఈ సినిమా నాకదే గుర్తొచ్చిందిరా. వైజాగ్ ప్రసాద్ గారు అండ్ 'నువ్వు నేను' అండ్ 'ఆతి ప్రసాద్' గారు అండ్ ఆహ్, 'వసంతం' నాకు 2 ఒకేలాగా అనిపిస్తాయి. అండ్ దెన్ దాని తర్వాత వెంకటేష్ గారు ఒప్పుకుంటారు. అండ్ దెన్ జూలీని ఇల్ ట్రీట్ చేయడం జూలీ అవమానం చేయడం స్టార్ట్ చేసాడు. వీడు అస్తమానం ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ దెన్ బట్ వాడు ఫీల్ అయ్యే కొద్దీ ఎంత ఆర్టిఫిషియల్‌గా ఉందంటే నాకేది ఎక్కలే. అండ్ దెన్ క్లైమాక్స్‌లో అయితే ఆ పీక్స్ రా ఇల్లాజికల్‌ది. ఓకే. నేను నేను చెప్తా. ఇప్పుడు ఇండియాలో నేను ఎక్కువ సార్లు ట్రైన్ ఎక్కలేదు. సో, అది నేను ఒకటే చెప్తా. అప్పుడప్పుడు ఎక్కి ఈజీగా ఒక 20 సంవత్సరాలవుతుంది. సో, ఏందంటే ఓకే. వీళ్ళకి బాధపడుతున్నారు. జూలీకి చెప్పలేదని జెప్పి సామానంతా సర్దేసుకొని ఇంటికెళ్తారు. ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంత టైముందంటే స్టేషన్‌లో ఉండి ఆ! స్టేషన్‌లో ఉండి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసేనంత టైము. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఈజీగా ఎంత సేపు జరుగుతుందో నాకు తెలీదు గానీ, అంతసేపుండి వాళ్ళదే ట్రైన్‌లో కూర్చొని ఆ! అదే ట్రై అదే ట్రైన్‌లో కూర్చొని వీళ్ళిద్దరు జూలీ అండ్ మైకేల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నుండొచ్చి వాళ్ళకంత అంటే ట్రైన్ అంతసేపు ఉంటదా? దాని తర్వాత వాళ్ళిద్దరికీ రాలేక ఈ అమ్మాయి చిరుగాలి పాడితే ఈడికట్లా అంత దూరం నుండి ఆడికినిపిస్తది. ఆడెళ్ళిపోయి అమ్మాయిని వాళ్ళిద్దరూ కౌలించుకొని ఇంకంతే వాళ్ళెళ్ళిపోతారు. నేను మరీ అంత ఎదవలాగా అనిపిస్తున్నానా నీకు? అది ఎట్లుందంటే 'నువ్వొస్తావని' సినిమాలో అమ్మాయి ఎక్కడో దూరంలో కలెక్టర్ ఆఫీస్‌లో ఉంటది. ఈడైతే బయట కూర్చొని పాటక పల్లకివై ఊరేగే చిరగాలి అని జెప్పి ఆ! ఆమెకి ఇనిపిస్తది. దాని తర్వాత బస్సులో ఎళ్తుంటే అమ్మాయి బస్సు ఎక్కుతది. ఎక్కడ? 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 అని జెప్పి వాడు రోడ్డు మధ్య నుండి వాడు మళ్ళీ పాట పాడితే పాటక పల్లకివై ఊరేగే చిరగాలి మళ్ళీ పాట పాడితే అమ్మాయికి ఇనిపిచ్చి ఎళ్లి కౌగిలించుకుంటది. ఆ! అసలు ఏందోరా! ఏందో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీస్తారు. ఇదే చెప్తున్నా గదా! సినిమా బావుంటే ఏది జెప్పం. కానీ సినిమా బాలేదనుకో దాంట్లో ఉండే బొక్కలన్నీ బయటకు తీస్తాం. సో, అయ్యే జేసినాం ఇప్పుడు అసలు. అండ్ దెన్ అన్నిట్లికంటే హైలైట్ 'సునీల్ ధర్మవరపు' గారి కామెడీ ట్రాక్ అయితే అన్ ఎవ్వరి కామెడీ సీన్ ఈ సినిమాలో క్రింజ్ మ్యాక్స్. అసలు ఫన్నీ లేదు, ఏం లేదు. ఇంకోటేందంటే 'సునీల్' గారిని చాలా మెచ్చుకోవాలి. ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఈ సినిమాని లేపడానికి, ఏదో ఒకటి నవ్వించడానికి. బట్ కామెడీ అయితే అస్సలు పని లేదురా. అస్సలంటే అస్సలు పని లేదు. సో, అదొకటే చెప్తా. ఇంకేముందిరా సో, మొత్తానికి దర్శకత్వం విక్రమన్ గారు అడ్డంగుంది. మొత్తంగా చెప్పాలంటే. అసలు అడ్డమైన సినిమా ఇది. దరిద్రంగుంది. ఒక ముక్కలో చెప్పాలంటే. ఎమోషన్ లేదు, ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, ఏమీ లేదు. ఈ సినిమా ఎంత బోరింగ్, ఎంత ఇల్లాజికల్, ఎంత క్రింజ్ వర్ది అంటే ఈ సినిమా యాక్చువల్లీ నీకు పిచ్చ కామెడీ అనిపిస్తుంది. ఇందాక సీన్‌లు చెప్పావు గదా! నీకక్కడ
అంటే ఇంత దరిద్రంగుంది గాబట్టి నీకట్లా జాల జూసి నీకట్లా నవ్వొస్తది గదా! కొన్ని సినిమాలు జూసినప్పుడు. నీకు అదే వస్తది ఈ సినిమా జూసినప్పుడు. అంటే మూవీ ఏజ్డ్ టెర్రబ్లీ ఇన్ ప్రెజెంట్ డేలో కుక్ ఔట్‌రైట్ ఒక రాడ్డు. వెంకటేష్ గారికి చాలా అద్భుతమైన ఫ్యామిలీ సినిమాలున్నా గానీ, ఖచ్చితంగా 'వసంతం' అయితే గాదు రోయ్. అది మాత్రం నేను పక్కా చెప్పగలను. బల్ల గుద్ది జెప్తా మీ అందరికి. అమ్మ! సో, థట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. హోయ్! అబ్బా! సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఒక్క నిమిషం నేను జెప్తా మీ అందరికి. అందుకే ప్రిపేర్డ్‌గుండాలి గదా! ఓకే. దొరికింది. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఇది ఏంటిది 'సాంగ్స్ అండ్ బీజీఎం' బై ఎస్ఏ రాజ్‌కుమార్ గారు. నేనైతే చాలా బావున్నాయని జెప్తా. పాటలైతే దే ఆర్ వెరీ గుడ్, వెరీ క్యాచీ. ఈ సినిమాల్లో 9 పాటలుంటాయండి. సో, అంటే 2 బిట్ సాంగులుంటాయి. సో, 7 పాటలుంటాయి. ఏందంటే 'అమ్మో అమ్మాయేనా' రిటెన్ బై కులశేఖర్ గారు, 'గాలి చిరుగాలి' రిటెన్ బై సిరివెన్నెల గారు, 'నిన్ను చూ నిన్ను చూడక' రిటెన్ బై కులశేఖర్ గారు. 'గోదావరిలో పొంగే' రిటెన్ బై కులశేఖర్ గారు, 'ఓ లాలీపాప్‌కి' రిటెన్ బై చంద్రబోస్ గారు, అండ్ 'జాంపండువే' రిటెన్ బై ఉదిత్ నారాయణ్ గారు, అండ్ 'ఓ జాబిలే' అది సినిమాలో స్టార్టింగ్ పార్ట్ వస్తది కదా! చిత్ర గారిది. అది కూడా రాసేది కులశేఖర్ గారు. సో, యాహ్! అండ్ దెన్ 'అమ్మో అమ్మాయేన' బిట్ సాంగ్, అండ్ దెన్ 'గాలి చిరగాలి' బిట్ సాంగ్, అండ్ బేసిక్‌గా ఆ 2 పాటలు రాసేది ఒరిజినల్ లిరిక్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో అవి గూడా వాళ్ళు కూడా అవి. సో, 'అమ్మో అమ్మాయేన'కి కులశేఖర్ గారు, 'గాలి చిరుగాలి'కి సిరివెన్నెల గారు. సో, యాహ్! ఈ 9 పాటలుంటాయి. నా ఫేవరెట్ సాంగ్ అంటే హ్మ్. ఐ థింక్ ఐ వుడ్ గో విత్ అంటే నా 2 ఫేవరెట్ సాంగ్స్ అయితే 'అమ్మో అమ్మాయేనా', 'నిన్ను చూడక' అండ్ 'ఓ లాలీపాప్‌కి'. బట్ అన్ని పాటలు బావుంటాయనుకో అది వేరే విషయం. సో, యాహ్! అండ్ లిరిక్స్ కూడా వాళ్ళు చాలా అద్భుతంగున్నాయి. చాలా క్యాచీ‌గున్నాయి. కులశేఖర్ గారు, సిరివెన్నెల గారు, చంద్రబోస్ గారు, వేటూరి గారు అందరూ చాలా అద్భుతమైన సాహిత్యం రాశారు పాటలకి. సో, సాంగ్స్ పరంగా అయితే సినిమా చాలా బావుంది. మరొక్కసారి 'ఎస్ఏ రాజ్‌కుమార్' గారి ప్రాబ్లమ్ ఏందంటే బీజీఎం. 3 బీజీఎంలు అటు తిప్పి, ఇటు తిప్పి సినిమా మొత్తం అదే యేస్తార్రా. ఎమోషనల్ బీజీఎం ఒకటి, సాడ్ బీజీఎం ఇంకోటి, దాని తర్వాత హ్యాపీ బీజీఎం ఇంకోటి. ఇది తప్పితే ఆయన సినిమాల బీజీఎం అన్నీ ఒకటేరా. నన్నడిగితే ఆయన కెరీర్ బెస్ట్ వర్క్. నేను కొంచెం బయస్ట్‌లే గాని, నన్నడిగితే ఆయన కెరీర్ బెస్ట్ వర్క్ ఐ థింక్. అన్‌డౌటెడ్‌లీ కలిసుందాంరా. అట్‌లీస్ట్ దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఈవెన్ 'రాజాలో' కూడా నీకు మొత్తం వస్తది గదా! వద్దురా అసలు ప్రతిసారి అది. దాని తర్వాత లా 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 లలలా లలా లలలా లల్లా లల్లా లలలా అది మొత్తం అరే వద్దురా! నా 'రాజా' సినిమా చాలా ఇష్టం. ఆ సినిమా నుండి ఆ సినిమా నుండి క్లైమాక్స్ తప్ప, నువ్వు ఆ సినిమా నుండి బీజీఎం తీస్తే ఇంకా మంచిగుంటది నాకట్లా అనిపిస్తదిరా. అమ్మా! సారీ. నేను మరొకసారి ఏం చెప్తానంటే, 'రాజా' సినిమాలో నువ్వు క్లైమాక్స్ బీజీఎం ఉంచి, మిగతా బీజీఎంలు తీస్తే ఆ సినిమా ఇంకా బావుంటది అని నేను చెప్తున్నా. సో, యాహ్! సేమ్ ప్రాబ్లమ్ ఫర్ 'వసంతం.' మా సినిమాటోగ్రఫీ బై బి. బాలమురుగన్ గారు నాకు యావరేజ్ అనిపించింది. ఎందుకంటే నేను 'షాలిమార్' ప్రింట్ చూసా. ఈ సినిమాకి హెచ్‌డీ ప్రింట్ ఎక్కడో ఉంది. కానీ నాకైతే దొరకలేదు. బట్ 'గ్రీసు' 'నిన్ను చూడక' పాటలో ఆ 'గ్రీస్‌లో' వైడ్ షాట్లు చాలా బాగున్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి 'గ్రీస్' చూసాం ఇండియన్ స్క్రీన్ మీద. సో, యాహ్! ఎట్ ఎ టైమ్ 'మార్తన్ కే వెంకటేష్' గారు అంటే అంటే ఇది ఆయన ఫాల్ట్ గాదు గానీ, బట్ మాకు సినిమా ఎక్కలేదంటే ఇంకేం చెప్పలేము గానీ, బట్ ఎట్ ఎ టైమ్‌గా 'మార్తన్ కే వెంకటేష్' గారు బాలేదండి. అంటే బేసిక్‌గా మూవీ ఈస్ వెరీ బోరింగ్ అండ్ ఏది ఫ్లో లేదు. ఎందుకంటే ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ ఉన్నాయి. సో, నాకేం ఎక్కలేదు. ఆర్ట్ డైరెక్షన్ గురించి అసలు పిచ్చ లైట్ అసలు. ఎందుకంటే సినిమాలో సెట్‌లేమి లేవు క్లైమాక్స్ తప్ప. అది కూడా సెట్టే గాదు. ఇట్స్ లైక్ ఎ స్టేజ్. వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు గదా! అంతకు మించి ఇంకేం లేదు. బట్ వీళ్ళందరూ మిడిల్ క్లాసు వాళ్ళేదో ఇళ్ళల్లో ఉంటారని జెప్పి అంటే ఆ క్లాస్ డిఫరెన్స్ చెప్పుకోవడానికి ఆర్ట్ డైరెక్షన్ పనికొస్తది గానీ, అంతకు మించి లైక్ గుర్తుండిపోయే సెట్‌లయితే అసలు ఏం లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ బై 'ఎన్‌వి ప్రసాద్' అండ్ ఆయన పేరేందిరా? 'సనం నాగ అశోక్ కుమార్' గారు పిచ్చ లైట్. అసలు టెక్నికాలిటీస్ గురించి ఈ సినిమాలో అంటే పాటలు తప్ప టెక్నికాలిటీస్ పరంగా ఈ సినిమాలో మాట్లాడుకోవడానికి అసలు ఏం లేదు. సో, యాహ్! సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే 'వసంతం' అనేదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. మేము ఈ పాడ్‌కాస్ట్ జేసే కొద్దీ దీన్నే
చూస్తాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక సినిమా దట్ ఏజ్ కాలంతో గడిసే కొద్దీ దరిద్రంగా ఏజ్ అయింది. అసలు ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. సినిమా చాలా స్లోగా ఉంటది. క్రింజ్ వర్ది కామెడీ సీన్స్ మొత్తానికి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఎమోషన్స్‌తో ఈ సినిమా ప్రెజెంట్ డేలో ఒక పెద్ద రాడ్డు. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేనురా. సీ ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ప్రతిసారి పొగడాలనేది లేదు. అట్ ద సేమ్ టైమ్ వాడు ఉన్నారని బాలేదు అని చెప్పుకోవడానికి నాకేం అవసరం లేదు. నేనెప్పుడు నిజాయితీగానే చెప్తా. సో, నాకు సినిమా ప్రెజెంట్ డేలో అస్సలు నచ్చలేదు. సో, అంతకు మించి నేనేం జెప్పలేను. ఓకే. సో, మీరు స్కిప్ జేయండి. మరొకసారి చూడకండి. ఒకసారి జూస్తే చాలు. ఇంకోసారి చూసినామంటే జండుబామ్ కోసం వెతకండి. సో, అదొకటే చెప్తా. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. విల్ సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. అదేందో ఒక సర్ప్రైజ్ అవ్వబోతుంది. సో, నేను చెప్పను గానీ మీరందరూ ఆ సినిమా జూసుంటారు. ఆ సినిమా అందరికి నచ్చింది. అండ్ ఒక హింట్ ఇవ్వాలంటే ఇట్ ఈస్ ఏ బయోపిక్ సినిమా. సో, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. విల్ సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్.